వాట్ ఈస్ యువర్ నేమ్? మళ్ళీ మేడం. మీ పేరేటండి? నా పేరే మళ్ళీ మేడం. మీదే ఊరు? మా ఊరే మేడం. ఏ ఊరు నుంచి వచ్చారు? ఆ ఊరు నుండి వచ్చాను మేడం. మీ ఊరు పేరేటండి? మా ఊరి పేరు హైదరాబాద్లో పాత బస్తీ నుండి వచ్చాను మేడం. డిగ్రీ ఎప్పుడయింది? ఫస్ట్ ఇయర్దా, సెకండ్ ఇయర్దా, థర్డ్ ఇయర్దా మేడం? సరే, మీ ఫాదర్ ఏం చేస్తారు? జూబ్లీ హిల్స్ ఉంది కదా మేడం, దాని పక్కన బంజారా హిల్స్ ఉంది కదా మేడం, ఆ రెంటి రోడ్ల మీద వేరుశనక్కాయలు అమ్ముతూ ఉంటారు మేడం. మీ అమ్మ ఏం చేస్తుంటారు? ఆ వేరుశనక్కాయలు ఉడకబెట్టేది మా అమ్మగారే మేడం. ఎవరైనా ఉన్నారా? ఒక అన్నయ్య ఉన్నాడు మేడం. ఆయన ఏం చేస్తారు? ఆ వేరుశనక్కాయలు బస్తాలు కొనిసి తెచ్చేది మా అన్నయ్య మేడం. సరే, ఇప్పటికిప్పుడు మీరు జాబ్ ఇస్తే ఏం చేస్తారు? ఇది లంచ్ టైం కదా మేడం, మీ కంపెనీ క్యాంటీన్లోనే భోజనం చేస్తాను మేడం. సరే, మీరు వెళ్ళండి, మేము ఫోన్ చేస్తాం. నా దగ్గర ఫోన్ ఏమీ లేదు మేడం. సరే, మీ ఫ్రెండ్స్ నెంబర్ ఎవరిదైనా రాసి వెళ్ళండి. నా ఫ్రెండ్స్ ఎవరు నాకు కాంటాక్ట్లో లేరు మేడం, ఎందుకంటే నేను అందరి దగ్గర డబ్బు అప్పులు చేశాను. సో నేను ఎవరికి కాంటాక్ట్లో లేను మేడం. సరే, మీ రిలేటివ్ నెంబర్ అయినా ఎవరిదైనా రాసి వెళ్ళండి. వాళ్ళ దగ్గర కూడా డబ్బులు అప్పు చేశాను మేడం. సో వాళ్ళకు కూడా నేను ఎవరికి కాంటాక్ట్లో లేను మేడం. సరే, నెక్స్ట్ టైం చూద్దాము. ఇప్పుడైతే మీకు జాబ్ ఇవ్వడం కుదరదు, బయలుదేరండి. మేడం, వచ్చినప్పుడు ప్రయాణానికే 300 రూపాయలు ఖర్చు అయ్యాం మేడం. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నప్పుడు 300 రూపాయలు అవుతాయి. మధ్యలో భోజనాలు ఇవే అవే అని చెప్పేసి ఒక 1000 దగ్గర ఖర్చు అవుతుంది మేడం. ఈ 1000 రూపాయలు మాలాంటి ఫ్యామిలీస్కి ఎలాగొస్తాయి మేడం? ఎంత కష్టపడితే వస్తాయి మేడం. ఇప్పుడు ఆ 1000 రూపాయలు రావాలంటే అంత కష్టం మేడం. నేను బయటికి వెళ్ళి సూసైడ్ చేసేసుకుంటాను మేడం. అయ్యయ్యో, అంత పని చేయకండి. ఇగోండి, ఈ 1000 ఉంచి బయలుదేరండి. సరే, థ్యాంక్ యూ మేడం. ఉంటాను మేడం. మేడం, మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలు ఎప్పుడు ఉంటాయి మేడం? మీతోటే ఇంటర్వ్యూలు అన్నీ లాస్ట్ అండి, ఇంకెప్పుడు పెట్టదలుచుకోలేదు.